చీకటైతే గుడి తలుపులు మూస్తారే హరీశన్నా, దేవునికే విశ్రాంతులు ఇస్తారే హరీశన్నా. వాళ్ళు పెరుగవే నువ్వెందుకో మా కోసం హరీశన్నా, మా బాధలే నువ్వు తీర్చగా కొనుకన్నా పోవేందన్నా. నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. ముందుగా మల్లాపూర్ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నన్ను ఈ విధంగా ఆదరించిన ప్రజలకు ఎల్లవేళలా నేను తోడుంటాను. ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ మా కమిటీ వాళ్ళు, ఎన్టీఆర్ నగర్ కమిటీ బస్తీలనే కాకుండా బయట కూడా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాము. ఈ నన్ను ఆదరించిన ప్రజలకి, నాకు ఆదరించిన మిత్రులకి ధన్యవాదాలు. ఎల్లవేళలా నేను మీకు అందరికీ తోడుగా ఉంటాను. మల్లాపూర్ ప్రజలకు కానీ, ఎన్టీఆర్ నగర్ ప్రజలకు కానీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా నేను ముందుండి చేయిస్తానని కోరుకుంటున్నాను. ముందుగా యావత్ ప్రజానికానికి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ కాలనీలో వాసుచారి ఎలక్షన్ గెలవడం మహా విశేషంగా జరిగింది. విశేషంలో ఏమిటంటే ప్రతిసారి కూడా అతనికి పోటీగా వస్తున్నారు, అతన్ని ఏదో చేయాలో ఓడియాలని ప్రయత్నం చేస్తే ప్రతిసారి కూడా పర్సంటేజ్గా ఓటింగ్ పెరుగుతూ 4వసారి గెలవడం అనేది చరిత్రలో మన కాలనీలో చెప్పుకోదగ్గ పర్సన్గా, అంటే గుడ్ పర్సన్గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఏ వేళైనా ఒక్క ఫోన్ కొట్టినా నేనున్నా అంటూ అందరికీ సహాయం అందిస్తున్నాడు. కాబట్టి ఎన్టీఆర్ నగర్ కాలనీలో అతనికి అందరూ కలిసికట్టుగా విజయాన్ని అందించారు. అది మేము కూడా దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే దీర్ఘాయుష్తో ఎల్లవేళలా ఇంతకన్నా మంచి రానున్న రోజుల్లో మంచి పదవులు ఆశించాలని కాలనీ తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. హ్యాపీ బర్త్డే వాసు గారు. మీర్పేట్ ఎన్టీఆర్ నగర్ మల్లాపూర్ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరియు ఎన్టీఆర్ నగర్ ఈసారి 4వసారి ఎన్నికైన వాసు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు ఎల్లవేళలా ఎన్టీఆర్ నగర్ కానీ, మల్లాపూర్ కానీ, మీర్పేట్ కానీ ఎవరికి ఏ సహాయం అందించడానికి వాసు గారు రెడీ ఉన్నారు. మీరు ముందుకొచ్చి వాసు గారిని ఈ సమస్యలు చెప్పగలరు. మీరు ముందు రాకపోతే వాసు గారు ఏం చేయలేరు. మీరు ముందుకు వచ్చి నాకు ఈ సమస్య ఉందంటే ఎనీ టైం 24 hours ఆన్లో ఉంటాడు. ప్రజలందరికీ శివరాత్రి. పిలుపందితే పేదింటికే చుట్టమై వస్తవయ్యా, పేద పెండ్లి పెద్దను అయి చెయ్యగడిగి పోతావయ్యా. కులము లేదు, మతము లేదు, మనసున్న మారాజువే. నీ నీడనమో బతుకు తెరువు పచ్చని వరి పైరులే. ఓ నేత నువ్వుండగా హరీశన్న మారాతకేమైతదే, మా ఎదురు నువ్వుండగా హరీశన్న ఏ కష్టం ఎదురైతదే. ఆ భగవంతుడే మా బాధ దిచ్చా నిన్ను పంపిండేమోనే. నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. మేనమామ వంశతోని పుట్టినవేమో అన్నా, ఆయన లెక్క ఈ నేల మీద నీకు ఎనలేని ప్రేముందన్నా. ఎత్తుకున్న గులాబీ జెండా ఎగరేసిన యుద్ధానివే, తెచ్చుకున్న రాష్ట్రానికి ఉద్యమ శబ్దానివే. నిన్ను నడిపిన చిటికేనేలు మురిసిపోయే పెదసారు కేసీఆర్. నిలుపంగా నూతన పేరు నిలిసినావే మా గుండెల్లో
బాట నువ్వు నడిచే బాట గులాబీ పూల తోట నీ కంటి చూపెందుకో హరీషన్న మా కోసం చూస్తుంటదే నీ ఇంటి తలుపెందుకో హరీషన్న ఎప్పుడు తెరిసుంటదే నీ వంటి నేతుంటేనే హరీషన్న మా బతుకు బాగుంటదే చెరసేపు కూసోరాదే హరీషన్న మా బాధలెప్పుడుంటాయి తరినన్నేనో తారన్న తరినన్నేనో రల్లేనో ఏ పల్లె నడిగిన ఏ ఇల్లు నడిగిన చెబుతాయిరా అన్న సేవ కదా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మన తోడు నీడై ఉండే కదా దునియంతా మెచ్చిన నాయకుడు దుఃఖాలు తీర్చిన సేవకుడు ఎదిగేటి సూర్యుడ ఎంత ఎత్తుంటాడో అంత గొప్ప మనసు కలిగినోడే సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా తల్లి తెలంగాణ కంటి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా పొగలకే పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్నా బీడుబడ్డ తెలంగాణ నేల మీద కాళేశ్వరం నీరయ్యి పారెనా పాడుబడ్డ మన ఊరి చెరువులా కడుపు నింపి కట్టగా మారెనా అన్నదాత రైతు వెన్ను పూసైనోడు పంట సేలకు ఊపిరే పోసెనా ఆరోగ్యదాతయ్యి మనలాదుకున్నాడు అన్న అంటే అమ్మలా చూసేనా అలస కూలి బతుకు మార్చినోడే